ఒక ప్రిజనర్ తన శిక్షా కాలాన్ని తగ్గించండి అని అప్లికేషన్ పెట్టకుండానే స్టేట్ గవర్నమెంట్స్ తమ రెమిషన్ పవర్ని ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించవచ్చు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దిస్ ఈజ్ టుడేస్ బర్నింగ్ ఇష్యూలోకి వెళ్ళే ముందు రెమిషన్ పవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది పవర్ ఆఫ్ రెమిషన్ రిఫర్స్ టు ది పవర్ టు రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్. అంటే శిక్షాకాలాన్ని, ఒక కన్విక్ట్ యొక్క శిక్షాకాలాన్ని తగ్గించే అధికారాన్ని మనం పవర్ ఆఫ్ రెమిషన్ అంటాం. స్టేట్ గవర్నమెంట్స్కి ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, సెక్షన్ 473 ఆఫ్ BNSS, భారతీయ నాగరిక సురక్షా సంహిత, లేదా ఒకప్పటి సిఆర్పిసి 432 ఆఫ్ సిఆర్పిసి, ఇప్పుడు సిఆర్పిసినే BNSS రీప్లేస్ చేసింది. సో 473 ఆఫ్ BNSS ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి ఈ రెమిషన్ పవర్ అనేది వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, రెమిషన్ పవర్ ప్రెసిడెంట్ మరియు గవర్నర్కి కూడా ఉంది. వాళ్ళకి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఆర్టికల్ 72 ద్వారా ప్రెసిడెంట్కి, ఆర్టికల్ 161 ద్వారా గవర్నర్కి కూడా పార్డనింగ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. వాటిలో కూడా రెమిషన్ పవర్ ఉంది. బట్ నౌ వీఆర్ రిఫరింగ్ టు ద రెమిషన్ పవర్ విత్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్న రెమిషన్ పవర్ గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది ఈ పర్టికులర్ కేసులో. అయితే ఈ రెమిషన్ పవర్ని ఉపయోగించే విధానం గురించి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా మనం తెలుసుకోవాలి. 2013లో 2 సెపరేట్ జడ్జిమెంట్స్లో సంగీత్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా మరియు మొహిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ 2 కేసెస్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెమిషన్ పవర్ అనేది సువోమోటు అంటే తనంతట తాను స్టేట్ గవర్నమెంట్స్ ఉపయోగించడానికి లేదు. ఖైదీ కానీ అతని తరపు వేరే వాళ్ళు కానీ అప్లికేషన్ పెడితేనే తనకున్న రెమిషన్ పవర్ని వాడాలి, తనంతట తాను రెమిషన్ పవర్ని వాడడానికి లేదు అని సుప్రీంకోర్టు 2013లో చెప్పింది. అయితే ఇదే సుప్రీంకోర్టు 2021లో ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ఇండియన్ ప్రిజన్స్, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ప్రిజన్స్లో 130% పైన ఆక్యుపెన్సీ ఉందంట. అంటే 100 మంది ఉండాల్సిన చోట 130 మంది ఉండే పరిస్థితి భారతదేశంలో ఉంది. సో ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ఇండియన్ ప్రిజన్స్ అనే ఆస్పెక్ట్ పైన ఒక కేసు తనంతట తానే సువోమోటు టేకప్ చేసింది సుప్రీంకోర్టు. ఎప్పుడు? 2021లో ఈ కేసు టేకప్ చేసి సుప్రీంకోర్టు దాని విషయంలో ఇప్పుడు జడ్జిమెంట్ డెలివర్ చేసింది. ఏమని చెప్తోంది? ఇప్పుడు మీరు వాళ్ళు అప్లికేషన్ పెట్టేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు, మీ అంతట మీరే, అంటే సువోమోటు, మీ అంతట మీరే స్టేట్ గవర్నమెంట్స్ తమంతట తామే మీరు ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలంటే చేయొచ్చు. అంటే ఏంటి దాని అర్థం? రిలీజ్ చేయడం అంటే రెమిషన్ అనే పవర్ని వాడి వాటి శిక్షాకాలాన్ని తగ్గించాలంటే తగ్గించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ జడ్జిమెంట్స్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, గంపగుత్తగా ప్రిజనర్స్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రతి స్టేట్కి కూడా ఒక రెమిషన్ పాలసీ అనేది ఉండాలి అని క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. అంటే ఎవరు రెమిషన్కి అర్హులు, ఎవరు రెమిషన్కి అర్హులు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలకి రెమిషన్ పాలసీస్ ఉన్నాయి. ఏ రాష్ట్రాలకైతే రెమిషన్ పాలసీస్ లేవో ఆ రాష్ట్రాలు నెక్స్ట్ 2 monthsలోగా రెమిషన్ పాలసీస్ని క్రియేట్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. రెమిషన్ పాలసీ క్రియేట్ చేసి దానిలో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మాత్రమే రెమిషన్ అనే పవర్ని ఉపయోగించాలి తప్పితే ఇండిస్క్రిమినేట్గా ఉపయోగించకూడదు, విచ్చలవిడిగా విచక్షణారహితంగా దాన్ని వాడకూడదు అని సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పవర్ ఆఫ్ రెమిషన్ వితౌట్ అప్లికేషన్. అంటే పవర్ ఆఫ్ రెమిషన్ని అప్లికేషన్ అంటే వాళ్ళు అప్లై చేయకుండానే ఉపయోగించడం అనే ఆస్పెక్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసిన బర్నింగ్ ఇష్యూ.